వార్తలకు స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 30% ఫిట్మెంట్ ఇస్తూ పీఆర్సీ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఈటెల రాజేందర్. సౌరశక్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని జగదీష్ రెడ్డి వెల్లడి. వర్షపు నీటిని సేకరించే ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. తక్కువ నీటి వినియోగంతో అధిక పంట దిగుబడిని ప్రోత్సహించాలని సూచన. బీమా నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయన్న నిర్మలా సీతారామన్. 2019 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన. ఉత్తమ నటులుగా ధనుష్, మనోజ్ బాజ్పేయి, ఉత్తమ నటిగా కంగనా రనౌత్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వార్తల్లోని వివరాలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కస్తూర్బా పాఠశాలల మహిళా సిబ్బందికి గతంలో లేని విధంగా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 180 రోజులకు పెంచినట్లు సీఎం కేసీఆర్ తెలియజేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు వీరు కూడా కొంత ఆందోళన ఉన్నారు. చేయగలిగినంతలో ఉద్యోగుల విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో స్తంభించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కరోనా వల్ల రాబడి తగ్గి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ సందర్భంలో ఇచ్చే గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయోపరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. సౌరశక్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచిన కారణంగా ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంపై మరిన్ని వివరాలు చూద్దాం. అసెంబ్లీలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలిచ్చారు.
వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శిశు మరణాల సంఖ్య తగ్గిందని, కోవిడ్ సమయంలో పరీక్షల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. దీంట్లో 2 రకాల ఉంటుంది అధ్యక్ష. ఒకటి ఓపీ ఉంటుంది, రెండవది ఐపీ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఓపీ కానీ ఐపీ కానీ పెరుగుతుంది అధ్యక్ష. మంచి ఆదరణ కూడా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ ఆదరణలో కూడా వెల్నెస్ సెంటర్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, జర్నలిస్టులకి మన గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లలో దాదాపు 12 సెంటర్లలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నడుస్తుంది అధ్యక్ష. అంటే ఉద్యోగులు ఒక్కొక్కసారి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు మాకు కొంత ఈహెచ్ఎస్ అని చిన్నచూపు చూస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ అని చిన్నచూపు చూస్తున్నారు. తర్వాత వాళ్ళకు బెడ్లు అందుబాటులో ఉంటేనేమో ఒక రకమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, బెడ్లు అందుబాటులో లేనప్పుడు కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది అనేకసార్లు మా దృష్టికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు చర్చలు పెట్టి ఇట్లాంటి ఇష్యూస్ అని కూడా రిజాల్వ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బకాయిల విషయంలో కూడా గంత పెద్ద బకాయిలు ఏముండవు గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,724 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు చేయగా కేంద్ర ప్రభుత్వం కేవలం 210 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కేంద్రం కేవలం 6 లక్షల మందికి మాత్రమే పింఛన్ మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 39,36,000 మందికి పింఛన్ అందజేస్తోందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ అందజేస్తున్నామని మంత్రి చెప్పారు. వృద్ధాప్య పెన్షన్లు 13,19,300 మంది, వితంతు పెన్షన్లు 14,43,648, వికలాంగుల పెన్షన్లు 4,89,648, నేతకారుల పెన్షన్లు 37,342, కల్లు గీత కార్మికుల పెన్షన్లు 62,942, హెచ్ఐవి రోగుల పెన్షన్లకు పింఛన్లు 28,582 మంది. రాష్ట్ర ప్రభుత్వం ఇది పేదవారి కోసం దేశంలో పట్టినే ఎక్కడ లేని స్కీమ్ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సరే, కరోనా చేయబట్టి కొద్దిగా ఈ 1 year నుంచి కొంత గ్యాప్ అయింది. మీ క్యాంపులు పెట్టడం కానీ, కొన్ని కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు కానీ 65 ఏళ్ళది 57 ఏళ్ళది కూడా పద్మ గారు అడిగారు, అరువు రమేష్ గారు అడిగారు, మల్లేశం గారు అడిగారు. వీటన్నిటి కూడా పరిశీలన ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పాదన పెంచడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సౌరశక్తి ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు అందజేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సౌర విద్యుత్తును ప్రోత్సహించడానికి 2015 సౌర విద్యుత్ విధానాన్ని విడుదల చేయడం జరిగింది. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పాదన చేయడానికి, దానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి టారిఫ్ను కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 2017-18 నాటికి 3,600 మెగావాట్ల సౌర విద్యుత్తు, 18-19 నాటికి 3,894 మెగావాట్ల సౌర విద్యుత్తు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. రాబోయే 2 ఏళ్లలో 2,092 మెగావాట్లుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. గ్రిడ్ అనుసంధిత సౌర పైకప్పు కార్యక్రమాలకి సంబంధించి 50 మెగావాట్లు, కుసుమ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుసుమ్ కార్యక్రమం కింద 500 మెగావాట్లు, వ్యర్థాల నుండి వేస్ట్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి 62.5 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. శాసనమండలిలో బడ్జెట్పై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్ తదితరులు మాట్లాడారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. ఆ వివరాలు చూద్దాం. శాసనమండలిలో బడ్జెట్పై జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. చర్చలో కౌన్సిల్కు రెండవసారి ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాలతో సంతృప్తి చెందిన పట్టభద్రులు 2 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించారని అన్నారు. తమను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో పట్టభద్రులు మొత్తం కూడా
నాకు విజయం చేకూర్చారు. ఈ సభావేదిక సాక్షిగా నాకు సహకరించిన అందరు మిత్రులకు, మా విజయానికి తోడ్పడిన నాయకులకు, మా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఓట్లు వేసి దీవించిన పట్టభద్రులందరూ కూడా ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి చర్చలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై అప్పుల భారం పడుతోందన్నారు. 4 లక్షల కోట్ల మేరకు అప్పులు పెరిగాయని విమర్శించారు. ప్రజలపై అప్పుల భారం మోపడం సరికాదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ హైదరాబాద్ వాసులకు తాగునీటిని అందించడానికి కృష్ణా, గోదావరి జలాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల మంచినీటిని ఉచితంగా సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. జంటనగర వాసులకు ఇకపై మంచినీటి కొరత ఉండదని మంత్రి హామీ ఇచ్చారు. అధ్యక్ష, ఇప్పుడు మన నగరంలో జిహెచ్ఎంసీ మరియు ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధి మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం అధ్యక్ష. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ చాలా సమర్థవంతంగా మనం అటు గోదావరి నది నుంచి ఇటు కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొచ్చి మన హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలోని ప్రజలందరికీ కూడా సమర్థవంతంగా సరిపడా తాగునీరు అందిస్తా ఉంది అధ్యక్ష. ఫిబ్రవరి, మార్చి నెల వచ్చింది అంటే మా ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు కుండల ప్రదర్శనలు, బిందెల ప్రదర్శనలు విరివిగా జరిగేది అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్కటి అట్లాంటి కార్యక్రమం జరగలేదు. అది మన ప్రభుత్వం యొక్క ఘనతాన్ని కూడా గట్టిగా చెప్పవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో 2050వ సంవత్సరం వరకు ఈ నగరం విస్తీర్ణం ఎంత పెరిగినా ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో కేశవాపురం దగ్గర ఒక రిజర్వాయర్ ను మిత్రులు అడిగారు అధ్యక్ష, మంజూరు చేశారు అధ్యక్ష. ఒక 4,700 కోట్ల రూపాయలతో దానికి మరి పనులు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. కొద్దిగా స్పీడ్ వర్క్ జరుగుతా ఉంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు చర్చకు సమాధానమిస్తూ కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు ఆగలేదన్నారు. అన్ని రంగాలకు నిధులు కేటాయింపులు పెంచామని మంత్రి చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి వర్షపు నీటి చొక్కను ఒడిసిపట్టేలా క్యాచ్ ద రెయిన్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని సమక్షంలో ఈ ప్రచారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. నదుల అనుసంధానంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. డబ్బు కన్నా నీరు ఎంతో ముఖ్యమైనదని, ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడులు వచ్చే విధంగా పంటలను వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవటమే క్యాచ్ ద రెయిన్ ప్రధాన ఉద్దేశం. నీటిని పొదుపు చేసుకునే ప్రచార కార్యక్రమం ఈ ఏడాది నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి జల పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయిస్తారు. లోక్సభ బీమా నియంత్రణ సవరణ చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కారణంగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ఎజెండాతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మరిన్ని వివరాలు చూద్దాం. లోక్సభ బీమా నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం 0 అవర్ యథావిధిగా కొనసాగాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. తమ నియోజకవర్గాల అంశాలను సభ్యులు 0 అవర్లో లేవనెత్తారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బీమా నియంత్రణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభించింది. బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ బిల్లు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డీఐ 26% నుంచి 74% పెరగడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. బీమా రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. The outcome of 2015 amendment actually has resulted in FDI inflows of over 26,000 crores into this country. That is, between 2015 and now, 26,000 crores have come in the name of FDI for insurance sector. And there are about 28 such companies which then access the FDI because the ceiling was raised. చర్చలో టీఆర్ఎస్ సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ బీమా సంస్థలో పెట్టుబడులు పెరగడానికి ఈ బిల్లు దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని తమ నియోజకవర్గ పరిధిలో గల కామారెడ్డిలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాగా నడుస్తోందన్నారు. The Oriental Insurance
branch located at Kamareddy in my parliament constituency, district of Telangana, is right step as it is newly formed district and is in developing stage, has a potential of generate new insurance customers. There are around 50 to 60 villages around the Kamareddy district, sir. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు మాగంటి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారని పేర్కొన్నారు. జీవిత బీమా రంగంలో కూడా పెట్టుబడులు పెరగడానికి బిల్లులో ప్రస్తావన ఉందా అని ప్రశ్నించారు. Sir, if you comparatively see that also, when it has been long back increased from 26% for a long time and later, it has been increased to 49%. Now the FDI investment is now, with this bill, passing of the bill, it is going to be 74%. Sir, a lot of foreign investors will be looking at higher stake only. Otherwise, normally they won't make any investments. Now, if you see that during a COVID period, everybody throughout the globe, all these big companies were looking for investments. కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. 74% should not be seen in isolation. It's a part of a larger strategy which involves privatization of our banks, disinvesting in public sector companies, and essentially is predicated upon trying to kickstart a sluggish economy because of the wrong decisions which have been taken over the past couple of years, and along with that try and fill the large hole in the finances of the union government, which is the size of almost 18 lakh crores today. ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ సభలో బీజేపీకి మెజార్టీ ఉందని అందువల్ల బిల్లుకు ఆమోదం లభిస్తుందన్నారు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరి అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీకి చెందిన బీజేపీ సభ్యులు కూడా చర్చలో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలను అధికార పక్ష సభ్యులు ప్రస్తావించడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. గనులు, ఖనిజాల అభివృద్ది సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు చూద్దాం. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవటం అలవాటు చేసుకోవాలని సూచించారు. భావితరాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనకుండా ఉండటానికి మనమంతా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. వర్షపు నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు. Today, March 22nd, is the World Water Day, a day that is observed to advocate sustainable management of freshwater resources. This year, the United Nations theme for World Water Day is Valuing Water, which highlights the value of water going beyond its mere numerical price. Water has enormous and complex value for our households, food, culture, health, education, economics, and integrity of our natural environment. By overlooking these multidimensional values, we risk mismanaging this finite, irreplaceable resource and will be unable to save it for the benefit of everyone and for generations to come. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సభ సమావేశం కాగానే మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలను సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రస్తావించారు. దాంతో సభలో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. రాజ్యసభ, లోక్సభ నుంచి వచ్చిన గనులు, ఖనిజాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ సభ్యుడు కె కేశవరావు, Who is denying? We have not denied it. Because in passing reference, what he said was, we are not taking the powers, we are just giving directions. Now, if that is the distinction between the power and the direction, then I don't know, I am at loss to understand what exactly I should answer you. Because all the 16 points you have at solid base. We are all agreeing to that. What we are trying to say is, as Thambidurai just now said, we are also elected governments.
were as much responsible as you are. Question is, since you have come, I would like to start only one sentence. We thought our minister is a top diplomat. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. Nothing in this act to ensure that the mineral should be allocated to the government-owned entities. According to me, the first and top priority should be given to the public sector undertakings and not to the private sector. Sir, therefore, the bill should be suitably amended. First, to allocate the mines completely to the extent of requirements the public sector requires, and thereafter, if there are any mines that are still pending allocation, those mines can be allocated to the private sector. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అనంతరం సరిహద్దులు మార్చుకుని కొత్త రూపు సంతరించుకున్న నల్లగొండ జిల్లా సమగ్ర స్వరూపం, అభివృద్ధిపై మన జిల్లా మన ప్రగతి శీర్షికన దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో సుమారు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్గొండ జిల్లా చారిత్రకంగా, పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఎంతో ప్రాధాన్యమున్న జిల్లా. రాజ్పుత్ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించే సమయంలో నల్గొండను నీలగిరీస్ అని, ఆ తర్వాత బహమనీ రాజుల హయాంలో దీనిని నల్లగొండ అని పిలిచేవారు. కాలక్రమేణా దీని పేరు నల్గొండగా స్థిరపడిపోయింది. నల్గొండ జిల్లా అనగానే మనకు వెంటనే స్ఫురించేది సాగర్ ప్రాజెక్టు. తెలంగాణకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చిందంటే ఆ ఘనత సాగర్ ప్రాజెక్టుకే దక్కుతుందని చెప్పవచ్చు. సాగర్ ఆయకట్టు పరిధి కింద ఏటా లక్షలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగవుతాయి. వరి అధికంగా పండటంతో జిల్లాలోని మిర్యాలగూడలో పెద్ద సంఖ్యలో రైస్ మిల్లులున్నాయి. ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక వరిని పండించిన జిల్లాగా నల్గొండ జిల్లాకు పేరు వచ్చింది. రైస్ మిల్లులతో పాటు పవర్లూమ్, చేనేత పరిశ్రమలు, స్టోన్ క్రషర్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టే పలు కార్యక్రమాల ద్వారా ఇప్పుడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీరు, డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూర్బన్ మిషన్ ద్వారా కొండమల్లేపల్లి మండలాన్ని దత్తత తీసుకుని 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 4400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తయితే విద్యుత్ ఉత్పత్తికి కేంద్రంగా నల్గొండ జిల్లా మారనుంది. పర్యాటకంగా కూడా నల్గొండ జిల్లా ఖ్యాతి గడించింది. సాగర్ ప్రాజెక్టు సమీపంలో బౌద్ధ క్షేత్రంగా వెలిసిన నాగార్జున కొండను పర్యాటకులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో దర్శిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ హిల్ కాలనీ వద్ద 100 కోట్ల రూపాయల వ్యయంతో 274 ఎకరాల్లో బుద్ధవనం ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. దేశంలోకెల్లా ప్రమాదకర స్థాయిలో ఫ్లోరైడ్ సమస్య ఉన్న జిల్లాగా పేరుగాంచిన నల్గొండ జిల్లా ఈ సమస్యను దాదాపుగా ఎదుర్కొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి మంచినీరు అందుతుండటంతో కొత్త ఫ్లోరోసిస్ వ్యాధి కేసులు నమోదు కావట్లేదు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా అంతరించిపోతున్న కులవృత్తులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా 26,183 మందికి జీవాలను పంపిణీ చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. ఉపాధి లేని వారికి NREGS ద్వారా 223 కోట్లను ఖర్చు చేసి 3,78,000 మంది కూలీలకు ఉపాధి కల్పించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు కల్పించిన రుణ సౌకర్యాన్ని నల్లగొండ జిల్లాలో 17,000 మంది సద్వినియోగం చేసుకున్నారు. శాతవాహన కాలంలో నందికొండగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ఆ తర్వాత నీలగిరిగా, తర్వాత నల్గొండగా మారింది. నాగార్జునుడు నడియాడిన ప్రాంతం, పోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల కిల్లా ఈ జిల్లా పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఈ జిల్లా ఆయువు పట్టు. ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు నిలయమైన ఈ నల్గొండ జిల్లా కాలానుగుణంగా తన రూపును మార్చుకుంది. అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, పర్యాటక రంగంలోనూ నల్గొండ జిల్లా ఎంతో అభివృద్ధిని సాధించింది. మంజుల, DD న్యూస్, నల్గొండ.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ యూనిట్ నిర్మాణ పనులను మధ్యప్రదేశ్ ఇంధన వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ డాంగే ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు సందర్శించారు. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ రిజర్వాయర్లో 600 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామగుండంలో నిర్మిస్తున్న సోలార్ యూనిట్ను పరిశీలించినట్లు మధ్యప్రదేశ్ మంత్రి హర్దీప్ సింగ్ డాంగే మీడియాకు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న సోలార్ యూనిట్ నిర్మాణ పనుల మాదిరిగానే తమ రాష్ట్రంలో కూడా చేపడతామని చెప్పారు. रामागुंडम में जो आज यहाँ पर फ्लोटिंग सोलर पार्क जो यहाँ पर देखने को मिला है, ऐसी की स्थापना हम मध्य प्रदेश में हमारे यहाँ ओंकारेश्वर एक बहुत ही बड़ी पवित्र नदी है, उस पे हमारे यहाँ पर भी प्लान बन चुका है और आज यहाँ पर हम देखने आए कि यहाँ पर आखिर में कैसे लगाया जाता है, कहाँ पर क्या सावधानी रखनी पड़ती है। यहाँ आने के बाद बहुत अच्छा लगा। यहाँ पर अधिकारियों का पहले तो बहुत ही अच्छा पॉजिटिव नेचर जो लगा है और उससे भी ज़्यादा यहाँ पर देखने के बाद जो काम सकारात्मक रूप से जो यहाँ पर हो रहा है और मेरे को लगता है कि मोदी जी का जो सपना है भारत को आत्मनिर्भर बनाने का और हमारे मध्य प्रदेश में शिवराज जी का जो सपना है और लगातार हमारा विभाग उस पर कार्रवाई जो आगे बढ़ रही है, उसमें फ्लोटिंग सोलर पार्क की जो सबसे बड़ी महत्वपूर्ण संभावना मध्य प्रदेश में है। आज हमने यहाँ पर आके देखा, तकनीकी तौर पे भी अधिकारियों से यहाँ पर बातचीत करी। అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. వెలిచాల గ్రామంలోని పాఠశాల ప్రాంగణంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులతో స్వచ్ఛ భారత్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. నీటి పొదుపు ఆవశ్యకతను తెలిపే పెయింటింగులను పాఠశాల ఆవరణలో వేయించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి మాట్లాడుతూ ఏప్రిల్ నెలాఖరు వరకు నీటి సంరక్షణపై కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. మానవాళి మనుగడకు గాలి తరువాత అత్యంత ముఖ్యమైనది నీరు. నీరే జీవనాధారం. జీవ వైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది. నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. భూగోళంపై ఎక్కడైతే నీరుంటుందో అక్కడే జీవజాలం మనుగడ కొనసాగుతుంది. నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. వాతావరణంలోని హైడ్రోజన్, ఆక్సిజన్ల కలయిక వల్ల నీరు ఏర్పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో నీరు కలుషితమవడం ఆందోళన కలిగిస్తోంది. భావితరాలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు జలవనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ జల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన పర్యావరణం, ప్రగతి అనే అంశంపై బ్రెజిల్లోని రియోడో జెనేరియో వేదికగా 1992లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో రూపుదిద్దుకుంది. 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జల దినోత్సవంగా గుర్తించాలని యుఎన్ఓ నిర్ణయించింది. ఈ ఏడాది వాల్యూయింగ్ వాటర్ నినాదాన్ని ఐరాసా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. భూగోళం మీద నీటి వనరుల్లో 99% ఉప్పు నీరే. ఇందులో 97% సముద్రాల్లో ఉండగా మిగతాది నదులు, చెరువుల్లో ఉంది. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయి. అందులో 0.86% చెరువులు, 0.02% నదుల్లో, మిగతా 0.12% భూగర్భ జలాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.3% ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 కోట్లకు పైగా ప్రజల దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. జంతువుల శరీరంలో 70 నుంచి 90% నీరుంటుంది. నీరు ముఖ్యంగా 2 రకాలు. అవి సముద్రపు నీరు, మంచినీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతుల్లో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి. జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి. ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త ద్రావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవ పదార్థాల రవాణాకు తోడ్పడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 67వ జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019 ఏడాదికి జాతీయ అవార్డును ప్రకటించారు. కరోనా కారణంగా 2020లో అవార్డులు ఇవ్వటం లేదు. ఈసారి జాతీయ అవార్డుల్లో దక్షిణాది చిత్రాలకు మంచి గుర్తింపు లభించింది. ఉత్తమ నటుడు కేటగిరీలో ధనుష్, మనోజ్ బాజ్పేయి ఇద్దరు ఉన్నారు. ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా హిందీలో
చిచ్చోరే, తెలుగులో జెర్సీ, తమిళంలో అసురన్ అవార్డులు లభించాయి. తెలుగులో జెర్సీ, మహర్షి చిత్రాలకు పురస్కారాలు లభించాయి. ఉత్తమ తెలుగు చిత్రం జెర్సీ, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి ఎంపికయ్యాయి. జెర్సీ చిత్రానికి పనిచేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా, మహర్షి చిత్రంలో పనిచేసిన రాజు సుందరంకు ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డులు లభించాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గడిచిన వారంలో కేవలం 5 పాజిటివ్ కేసులే వచ్చాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగులకు కోవిడ్ టీకా పంపిణీ చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 6 ప్రభుత్వ వైద్యశాలల్లోనూ, 3 సింగరేణి వైద్యశాలల్లోనూ, 3 ప్రైవేటు వైద్యశాలల్లో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ దూరదర్శన్కు తెలిపారు. కోవిడ్ టీకా వేసుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, జాగ్రత్తలు పాటించడం చేయాలన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 30% ఫిట్మెంట్ ఇస్తూ పీఆర్సీ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఈటెల రాజేందర్. సౌరశక్తి యూనిట్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని జగదీష్ రెడ్డి వెల్లడి. వర్షపు నీటిని సేకరించే ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. తక్కువ నీటి వినియోగంతో అధిక పంట దిగుబడిని ప్రోత్సహించాలని సూచన. బీమా నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయన్న నిర్మలా సీతారామన్. 2019 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన. ఉత్తమ నటులుగా ధనుష్, మనోజ్ బాజ్పేయి, ఉత్తమ నటిగా కంగనా రనౌత్.